ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రేసోలారా, కనుకనే అగస్టిన్ అనేటువంటి భక్తుని గురించి మనం చూస్తున్నాము. ఆయన భయంకర జీవితం, యవ్వనస్తుడు భయంకర జీవితము, వేసుల ఇళ్లలో వేసుల దగ్గర ఉండేవాడు ఆయన. అయితే తల్లి ఏడుస్తూ ఉంది, కన్నీరు కాస్తూ ఉంది. ఆ ప్రార్థన అతన్ని పట్టుకుని మార్చింది. అక్కడి నుంచి బయటకు వచ్చినాడు. నాకు తెలిసినంత మటుకు మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళలేదు. అసలు ఆయన వెళ్ళలేదు. వెలుగులోకి వచ్చిన మనుషుడు వెనుకకు తిరిగితే ఎందుకు పనికిరాడు? చీకటిలోంచి పిలిచిన తర్వాత వెనకకు తిరగకూడదు. ఆ తల్లి ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు బయటకు వచ్చినాడు. బయటకు వచ్చిన తర్వాత అదే మార్గంలో వెళ్ళాల్సి వచ్చింది. ఒక దినాన ఏదో పని మీద ఆ యొక్క బజార్ దాటి వెళ్ళాలి. ఆ బజార్ అంతా వాళ్ళు ఉండే బజార్. అయితే అతనున్న స్థలం కూడా అక్కడే కనుక నా ఇంటి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. తల వంచుకొని పరుగులెత్తాడు. తిరిగి మళ్ళా వస్తున్నాడు. ఆధార్ని దాటి వెళ్తున్న సమయంలో కేక వస్తుంది. ఆ పాపంలో ఉన్న ఆ స్త్రీ కేక వస్తుంది. ఏమని తెలుసు? అగస్టిన్ ఐఎమ్ షీ, నేను ఆమెనయ్యా. అప్పుడు అంటున్నాడు, బస్సు వెనక కూడా తిరిగి ఉంటాడు. నేను అనుకోవాలంటే ముందుకు చూస్తూ అంటున్నాడు, నీవు ఆమె వచ్చు కానమ్మా, నేను అతన్ని కాను, నేను మారినాను. చెప్పగలవా? మురికిలో పొలాడుతూ మారినాని చెప్పుకుంటావా? కోపిస్తుగా ఉండి, అబద్ధికుడుగా ఉండి, దొంగగా ఉండి మారినాని చెప్పుకుంటావా? నీవు దేవుని బిడ్డగా ఉంటే దేవుని ఎంత దీవిస్తాడు? అబ్రహాం సంతానాన్ని ఎంత దీవించినాడు? ప్రేసోలారా, దానికి కారుకులుగా పునాది వేస్తుంది. ఎత్తున పెట్టినాను, వెళ్ళాను. నీరు పోయవలసింది ఎవరు? నీరు పోసేది ఎవరు? ఎత్తున పెట్టినా మొలుస్తుందా? నీరెవరు పోయాలా? కన్నీళ్లతో వేతు క్రైస్తవుడా, కలవరముండేదకు. నువ్వు కన్నీరు ఖర్చు దేవుడు నీ సన్నిధిలో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే నువ్వు కలవరపడవలసిన పని లేదు. నీ బిడ్డలు ఎక్కడ చెడిపోరు. నీ బిడ్డలు దినము దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఆయన ప్రేమించి నీకు బిడ్డలు ఇచ్చినాడు. నీ బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను. చూడండి దయచేసి ప్రియసోదరా, యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో 3-4 వాక్యాలు చదువుకున్నట్లయితే, దప్పిగల వాని మీద నీళ్లను, ఎవరైతే దేవుడు దీవించాలని ఆశ కలిగి దేవుడు దీవిస్తాడనే ఆసక్తితో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడో, ఆసక్తి కలిగి దేవునికి భయపడి ఆయన సన్నిధిలో జీవిస్తూ ఉంటాడో, అలాంటి వారిని ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కొమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించేదను. నీకు పుట్టిన వారిని ఎవరు? దేవుడు చెబుతున్నాడు. దేవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడలేని వాడు ఆయన. అబద్ధం ఆడడు. దేవుడితో చెప్పినాడు నీ సంతతి. అయితే నువ్వేం చేయాలా? ఆయన సన్నిధిలో నీ బిడ్డల కొరకు కన్నీరు కాచాలి. కన్నీరు కాచాలంటే శారీరక విషయంలో చావాలి, లోక విషయంలో చావాలి. చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి. అవండి వస్తాయరావా? వస్తాయి. లేవతైన భక్తి కలిగిన వ్యక్తి అయితే, శారీరక విషయంలో సచ్చిన వ్యక్తి అయితే, సచ్చిలో కొడతారు. ఎప్పుడైనా ఏమైనా చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోయి కర్ర తీసుకెళ్ళి ఒకటి వెళ్ళి వాడికి 2 కర్రలు తీసుకొస్తాడు మీదకి. ఏం చేస్తాడు? వాళ్ళు నన్ను అన్నాడు కనుక నేను చచ్చే వరకు వాడిని జ్ఞాపకం పెట్టుకుంటాను. ఏమైనా కోపం పోయిందా? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కూడా కోపం వల్ల నువ్వు చావలేదుగా, నువ్వు చావాలి. కనుక ప్రియసోదరా, క్రైస్తవుడు సచ్చిన స్థితికి వెళ్ళాలి. వెళ్ళాడు అబ్రహాము. తమ్ముని యొక్క పనివారు ఈయన పనివారి మీద గొడవ పెడితే వెళ్ళి క్షమాపణ కోరినాడు. ఏమని? మనం మందులము సహోదరుడా కనుక మనం తగాదాడుకోకూడదు. నీవు చిన్నవాడు కనుక నువ్వు కావాల్సింది కోరుకో, తర్వాత నేను పక్కకి వెళ్తాను. ఏం చేయాలా? నేను బోధకుడు కనుక నాకు అగ్రస్థానమే, నువ్వు కింద కూర్చో. బోధకుడివి అంటే తగ్గించుకోవాలి. దేవుని సేవకుడు అంటే దేవుని దాసుడివి. దాసులు అక్కడ నోరు తెరవడానికి అవకాశం లేదు. ఇంట్లో కూడా క్రైస్తవులు పోట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. భర్త యజమానుని భార్య లోబడాలి. భార్య శరీరం నా శరీరం అని
బత్తానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం రావు, ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరినొకరు క్షమించుకుంటారు. అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. వీరు శరీరంలో చనిపోయిన వారు ఆత్మలు జీవించేవారు. లేకపోతే గొడవ పెట్టుకున్నట్టయితే శరీరంలో చావలేదు, ఆత్మలు చచ్చిపోయావు కనుక దేవుడు నీతో ఉండడం. అది రెండవదిగా లోకంలోకి పరుగులెత్తూ ఉంటావు. దేవుని కావాలని సమస్తం ఇచ్చే దేవుని విడిచిపెట్టి లోకంలోకి పరుగులెత్తే ఫలితం ఏంటి? ప్రేమ కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీ బిడ్డలను దేవుడు దీవించాలంటే నీవు దేవునిలో కన్నీరు కారుస్తే వాడు ఒకళ్ళు దారి తొలగిరా మళ్ళా దారిలోకి వస్తాడు. అగస్త్యుని వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన అంటున్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనను బట్టి ఆ కన్నీటిలో నేను కొట్టుకొచ్చాను. ఎక్కడి నుంచి? వేశ్యగృహం నుంచి వచ్చాను, పాపం నుంచి వచ్చినాను, వెలుగులోకి వచ్చినాను. నా తల్లి ప్రార్థన చెప్పగలవా? నీ ప్రార్థన నీ బిడ్డలను కాపాడగలుగు తెలుసునా? నీ బిడ్డలు ఎక్కడ తిరుగుతున్నా నీ తల్లి ప్రార్థన, నువ్వు తల్లివని నువ్వు తండ్రివని నువ్వు ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలు కాపాడు కునుకొని ఇద్దరు నువ్వు ప్రార్థన చేస్తూ నీ ప్రార్థన ఆలకించి నీ బిడ్డలు దీవిస్తూ ఉంటాడు. ఎంత దీవిస్తాడు? ఆయన ఆత్మ నీ బిడ్డలు మెరుస్తాడు, నీ సంతానం దీవిస్తాడు.